హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ఆ వినాయకుడు అనుగ్రహం ఎప్పుడు మీ ఇంట్లో అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఏ ఆటంకాలు లేకుండా హ్యాపీగా ఉండాలి అందరూ. అప్పుడు రోజుల్లో వినాయక చవితి అంటే చాలా బాగుండేది. మా చిన్నప్పుడు మాది అమ్మ వాళ్ళది పల్లెటూరు అనమాట. పొద్దున్నే లేచి ఆరింటికి ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా మీదకి వెళ్ళి మట్టి మీద తెచ్చి చేసేవాళ్ళం. వినాయకుడిని బంకమట్టి తెచ్చి వినాయకుడిని తయారు చేసుకుని పత్రికలకు కూడా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి అసలు చాలా బాగుండేది. ఇక్కడేముంది, సిటీస్లో ఏముంది, అందరు ఇళ్ళలో పూజలు చేసుకుంటారు, వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు. అట్లా పల్లెటూరు అయితే మేమే ఫ్రెండ్స్ అందరం చాలా మంది ఉండేవాళ్ళం మా ఊళ్ళో. కొంతమంది మాకు లేడీస్కి ఏమో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బాయ్స్కి ఏమో జాబులు వచ్చి హైదరాబాద్లో ఉన్నారు అందరూ. అట్లా అయిపోయింది. అప్పుడు రోజులు ఎంత బాగుండేది. 9 రోజులు చేసుకొని అందరం పెద్ద చెరువు ఉండేది మా ఊళ్ళో, అక్కడ తీసుకెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళం గణపైని. అప్పుడు రోజులు ఎంతైనా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మెమోరీస్ ఎప్పటికీ తిరిగి రావు. అసలు సూపర్ ఎంజాయ్ చేసి పొద్దున్నే వెళ్ళి మొత్తం ఫ్రెండ్స్ అందరం కలిసి పత్రికలు మొత్తం ఏరుకొని వచ్చేవాళ్ళం చాలా మీదకి వెళ్ళి. మీలో కూడా అలానే ఉన్నారు చేసేవాళ్ళు? ఖచ్చితంగా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాంటి ఫ్రెండ్సే ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉండేది ఒకప్పుడు వినాయక చవితి అంటే. ఇప్పుడు ఇంకేముంది, ఇంట్లో పూజ చేసుకోవడం, ఇప్పుడు అందరూ బొమ్మలు తెచ్చుకోవడం, అయినా ఎవరు తయారు చేయట్లేదు ఇళ్ళల్లో. మా ఊళ్ళో అయితే అందరం తయారు చేసుకునే వాళ్ళం, ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం వినాయక చవితికి అయితే. అందరూ చెరువు దగ్గరికి నిమజ్జనం అయిపోయి అందరూ ప్రసాదాలు పంచుకునేవాళ్ళం. మా ఊళ్ళో అయితే అందరూ డైలీ పొద్దున పూట సాయంకాలం ఊరు మొత్తం వచ్చి పూజ చేసుకొని ప్రసాదాలన్నీ పంచుకొని వెళ్ళేవాళ్ళము. 12 దాకా కూర్చొని భజన చేసి చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఎంతైనా అప్పుడు రోజులు తిరిగి రావు. అందుకే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇళ్ళల్లో ఎలా జరుపుకున్నారో వినాయక చవితి నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.